టుడేస్ ప్లాన్స్ వచ్చేసి ఏంట్రా అంటే క్లాసెస్. అది ధోని బొమ్మలాగా లేదు, దోసకాయ బొమ్మలాగా ఉందని. ఉప్మా గురించి పక్కన పెడితే చట్నీ ఉంది, శనగిత్తనాల చట్నీ. బాబా గట్టి చేసినారు, మాకు క్రేజీగా ఉంది టేస్ట్ కూడా. ఆయిల్లో కొంచెం కర్రీ తక్కువైందనమాట. బై మిస్టేక్ ఏందో కానీ కాశీ వాళ్ళకి మాకి అందరికి ఒకటే క్లాసులోనే అనమాట ఈరోజు క్లాసులు. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి భగత్ సింగ్ భవన్ అనమాట, ఎన్ బ్లాక్ అంటారు. ఎన్ బ్లాక్ లో కిందన కాఫీ మిషన్ పెట్టినారు. Morning Ma, welcome back to my channel. Once again back to the channel, another daily vlog. So after a long gap ఒక డైలీ వ్లాగ్ అయితే పడబోతుంది మన ఛానల్లో. సో ప్రజెంట్ టైం వచ్చేసి 6 అయితే అవుతుంది ఎగ్జాక్ట్. ఈ జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం హెల్త్కి మైండ్కి అంతా మంచిగా ఉండాలని చెప్పేసి మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకుంటా. అట్లీస్ట్ కనీసం 5:40 లోపు లేసేస్తాను. అండ్ టుడేస్ ప్లాన్స్ వచ్చేసి ఏంట్రా అంటే క్లాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ క్లాసెస్ ఉన్నాయి ఈరోజు అయితే. నాకు యూనివర్సిటీలో నచ్చే ఏకైక ప్లేస్ ఇదే. చుట్టూ ఇట్లా లైట్లతో క్రేజీ ఉండిద్ది అసలు. అండ్ ఈ సోది మాటలు మాట్లాడుకుంటుంటే మనకు ఆ టైం అయిపోయి క్లాస్కి టైం అయిపోయింది కాబట్టి కింద మీద మూసుకొని రన్నింగ్కి వెళ్ళిపోదాం. వచ్చేసింది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. మా ఇప్పుడే రన్నింగ్ అయిపోయింది. అండ్ మీకు ఒక ఫన్నీయెస్ట్ థింగ్ చూపిస్తాను చూడండి. మన కాలేజ్లో ఇక్కడ ధోని బొమ్మ వేసింటారు, అంటే పెయింటింగ్ అనమాట. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అది ధోని బొమ్మలాగా లేదు, దోసకాయ బొమ్మలాగా ఉందని. ధోని చూస్తే మాత్రం సావ కొడతాడు ఆ పెయింట్ వేసినండి అయితే. సో టైం వచ్చేసి దాదాపు 7 అయితే అయింది. టిఫిన్కి వచ్చినాము. ఈరోజు మన మెస్లో టిఫిన్ వచ్చేసి లెట్ మీ షో, ఇవ్వండి సేమియా ఉప్మా, చట్నీ అండ్ కాఫీ, టీ అనమాట. కాఫీ కానీ టీ కానీ ఏది కావాలంటే అది తాగొచ్చు. మా లిటరల్లీ చెప్తున్నా, ఉప్మా గురించి పక్కన పెడితే చట్నీ ఉంది, శనగిత్తనాల చట్నీ. బాబా గట్టి చేసినారు, మాకు క్రేజీగా ఉంది టేస్ట్ కూడా. సో మా ప్రజెంట్ టైం వచ్చేసి 7:10 అయితే అయింది. అండ్ మన క్లాస్ వచ్చేసి 9:30కి ఎగ్జాక్ట్ 9:30కి స్టార్ట్ అనమాట. సో దాదాపు 2.5 hours అయితే ఉంది. హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ టు మ్యాక్స్ రెడీ అయ్యేకి. సో 1.5 to 2 hours స్లీప్ వేద్దాం. ఖతం, టాటా, గుడ్ బై. ప్రెసెంట్ టైం వచ్చేసి 9:10 అయితే అవుతుంది. సో ఎగ్జాక్ట్ 9:30కి అంతా ల్యాబ్కి అయితే రమ్మన్నారు. ఈరోజు అదేదో వర్క్ షాప్ సంథింగ్ అంట. మనకు కూడా పెద్ద ఐడియా లేదు ఏం చేస్తారు ఏంది కథ అనేది. టు రైట్ సైడ్ పెద్ద క్లాస్ అప్ప. అరే సైబర్ సెక్యూరిటీ సారు అరే ఇప్పుడు పోతే వాడు ఫస్ట్ నుంచి కూర్చోమంటారా? సో మళ్ళీ ఇప్పుడు రూమ్కి వచ్చినాం. అండ్ అయిపోయిందనమాట ఫుడ్ కూడా. ఏంటి ఈరోజు కర్రీలో లైక్ ఆయిల్లో కొంచెం కర్రీ తక్కువైందనమాట, అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏంటంటే బ్యాగ్ పెట్టేసి ఇప్పుడున్న క్లాస్కి ల్యాప్టాప్ అవసరంలే. సో బ్యాగ్ పెట్టేసి ఉప్పుకుంటూ పోవడమే. ఒక అరగంట సేపు అట్లా రెస్ట్ తీసుకొని పోదాం. ప్రెజెంట్ టైం వచ్చేసి 12:47 అయితే అయింది. అండ్ క్లాస్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయింది అనుకోండి, బాగా లేట్ కమ్మర్స్. బై మిస్టేక్ ఏందో కానీ కాశీ వాళ్ళకి మాకి అందరికి ఒకటే క్లాస్లోనే అనమాట ఈరోజు క్లాసులు. ఏంటది వర్క్షాప్. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి భగత్ సింగ్ భవన్ అనమాట, ఎన్ బ్లాక్ అంటారు. గ్లాసులో తాగకరా, మూతిపెట్టి తాగింటారు అందరూ. మొన్న చూసిన కూలీలు మూతిపెట్టి తాగినారు, అట్లే పోయినారులే, కడగను కూడా కడగలే. ఎవరు పడితే వాళ్ళు మూతి పెడతారు, అందుకనే చేత్తో తాగాల. మన చేమింది ఎవరు మూతి పెట్టిండ్రు మనకి.
మనమే మనిషి మందే పెట్టుకుంటాం అంతే. ఎన్ బ్లాక్లో కిందన కాఫీ మిషన్ పెట్టినారు, అదే పే చేయలే, అయ్యిందిరా వచ్చింది చూడు కాఫీ గుడ్. సో ఈడ ఫస్ట్ ఈడ స్కాన్ చేయాల, చేస్తానే ఈడ కాఫీ పెట్టాలా. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అయితే అయింది. మన క్లాస్ వచ్చేసి 2:20కే స్టార్ట్. నేను 3:20కి వస్తున్నా. ఏమంటాడో ఏందో మళ్ళమ్మ సార్ చూసా. సామిరామా అని చెప్పేసి 2:20 క్లాస్ అయితే 3:20కి పోయినా. 3:30కి అంతా బయటికి కూడా వచ్చేసిన, అంటే లైక్ క్లాస్ ఏం పెద్ద జరగట్లా. సో ఇంకా అటెండెన్స్ చేయించుకొని రూమ్కి అయితే వచ్చేసిన అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఓట్స్ పాలు కలుపుకొని తాగేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన. యాక్చువల్లీ స్నానం చేసే ఐడియా లేకపోయా అనమాట. జస్ట్ వాష్రూమ్కి వెళ్ళేసి మొంగడుకొని వద్దామని పోయినా. అడిగితే ఖాళీ నీళ్ళు వచ్చినాయి. ఖాళీ నీళ్ళు వస్తానే ఇంకా వెంటనే ఇంకేం ఆలోచించకుండా టక్కన స్నానం చేసేసి వచ్చేసిన. ఫ్రెష్గా ఉంది ఇప్పుడు మనం ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని ఇంకా చిన్నగా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోవాలా. సో మనం రోజు ప్రోటీన్ ఏంట్రా అంటే 2 to 3 బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటా. అది మార్నింగ్నే తినేసిన అనమాట, లైక్ వీడియోలో పెట్టలే ఎందుకో. అండ్ ఇప్పుడు వచ్చేసి పాల్ ప్యాకెట్ ఒకటి, ఓట్స్, ఇది వచ్చేసి బెల్లం పొడి అనమాట. సో ప్రజెంట్ టైం వచ్చేసి 4:20 అయితే అయింది. అండ్ ఇప్పుడు మనము జిమ్కి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. సో మన జిమ్కి అయితే వచ్చినాం. ఇదే అనమాట మన జిమ్. బాగా మంచిగా 6 ఫ్లోర్ల పైన టెర్రస్ మీద అయితే ఉంటుంది మన జిమ్. సో ఈరోజు వచ్చేసి మన చెస్ట్ డే అనమాట. జనాలు అంతా చూస్తున్నారు, నాకు కొంచెం లైట్గా అట్లా సిగ్గులాగా అనిపిస్తుంది. సిగ్గు అర్థం రా మయ్యమ్మయ్య అరే నేను చేసేదానికన్నా నువ్వు స్నాప్ తీసేది ఎక్కువ ఉంది కారా. షాప్స్తో స్టార్ట్ చేద్దాం. నాకు సిగ్గు అవుతుందిరా ఎందుకో. కొత్తగా 3 ఏళ్ళైంది యూట్యూబ్ ఛానల్ పెట్టి, జనాలు చూస్తుంటే ఏదో వింతగా ఉంది నాకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ వచ్చేసి ఇదనమాట, చెస్ట్ ప్రెస్ అంటారు, లైక్ బార్బెల్ చెస్ట్ ప్రెస్. సో ఇక్కడ వెయిట్స్ వచ్చేసి 10+5 అండ్ సేమ్ 10+5. ఆడ దూరంగా మనోడు చేస్తాడు కదండి, ఈయన పేరు గణేష్ అనమాట. 3 ఏళ్ళ నుంచి చేస్తాడు వాడు. చూడండి 10 కేజీలు, అటు సైడ్ 10 ఇటు సైడ్ 10 కేజీలు చేస్తాడు. నేనైతే మహా అంటే 5 కేజీలు కూడా నీట్గా చేయలేను గట్టిగా మాట్లాడితే. సో నెక్స్ట్ మన ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ ప్రెస్ అనమాట, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో నాతో అయినంత టాప్ చేస్తాను నా ప్రజెంట్ 25 kgsతో, లైక్ సింగిల్ హ్యాండ్ 25. లెట్స్ సీ ఏం చేస్తాం అనేది, బట్ లైక్ జస్ట్ టెస్ట్ చేసుకుంటాను ఎంతవరకు లేపుతా అనేది. ఓం నమః శివాయ. లెట్స్ గో విత్ 17.5 ఇంకా. సో నేనైతే 25 kgs వరకు పోగలను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 17.5 అనమాట. లెట్స్ గో. భయ్యా బనానా కిత్నా? మన సైడ్ అరటికాయలు డజన్ల ప్రకారం అమ్ముతారు, బట్ ఈ నార్త్లో ఏంట్రా అంటే కేజీల ప్రకారం అనమాట. కేజీ 50 రూపాయలు. నేను తీసుకున్నది ½ కేజీ. సో నేను ½ కేజీ తీసుకున్నా కాబట్టి 25 రూపీస్ అయితే పడింది. చిన్నగా అలా నడుచుకుంటూ మన కాలేజీ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ప్రజెంట్ అయితే మెస్కి వచ్చినాం. మన మెస్లో ఇవాళ డిన్నర్ వచ్చేసి టమాటా రైస్, ఆలూ కర్రీ అండ్ చపాతీ. అండ్ ఇంకా అక్కడ టీ కాఫీ అయితే పెట్టినారు. మనోడు పోయినాడు తెచ్చుకునేకి ప్రణీతగాడు. సో మొత్తానికి అయితే జిమ్ చేసి కలిసిపోయి మెస్లోకి పోయి తినేసి ఈ డాయర్లో ఒకటి పాస్ ఇగ్నోర్ ద డ్రాయర్ అబ్బా.
అండ్ ఈ బోరింగ్ కాలేజ్ లైఫ్ ఇదంతా ఎందుకో పిచ్చి పిచ్చి ఉంది, ఎటైనా బొబ్బుద్ది అవుతున్నట్లుగా అట్లా. ఏమన్నా వీలైతే త్వరలో ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇక నుంచి ఇట్లా లేట్గా వీడియోస్ లేకుండా కొంచెం ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేసేలాగైతే చూసుకుంటా. అండ్ నెక్స్ట్ మంచి వీడియోలు అయితే కలుసుకుందాం. సరే ఇంకెళ్ళొస్తా, బాయ్ బాయ్. నేను పప్పన ముద్ద పప్పున ఎర్రి పప్పన కొండెర్రి పప్పన నేను పప్పన ముద్ద పప్పున ఎర్రి పప్పన కొండ గొర్రెనా పప్పన ముద్ద పప్పున